ఈరోజు జీలకర్ర కారంతో వంకాయ కూర చేసుకుందాం. ముక్కలుగా చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి. నూనె వేడిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర అన్నీ వేగనివ్వాలి. ముక్కలు చేసుకున్న ఎండుమిరపకాయ, మసాలా కరివేపాకు వేసి కలపాలి. కొద్దిగా పసుపు, మొత్తం వంకాయ మిల్లిగా వేసుకున్నాం. వంకాయ ముక్కలు కొద్దిగా ఎక్కువగానే ఉప్పు వేసుకోవాల్సి ఉంటుంది. మంచి నిమిషాలు వేస్తున్నాను. కూర ఎక్కువ అవుతుంది. మొత్తంతో కలపాలి. ఇందులో కొన్ని నీళ్లు తిరగంచి మూడబెట్టి ఒక 5 నిమిషాలు మూతట్టుకున్నాం. ఇప్పుడు జీలకర్ర కారం వేస్తున్నాం. కొత్తది ఇది. దీంట్లో ముందు జీలకర్ర వేస్తున్నాం. ఒక చెంచా జీలకర్ర, 10 ఎండుమిర్చి. ఇంత కారంలో మనం కొంచెం మాత్రమే వాడతాం. ఒక చెంచాన్నర వాడతాం అంతే. మొత్తం కలిపి అప్పుడు కారం వేస్తున్నాం. కారం వేసుకోవాలి. ఈ చెంచాతో వేస్తున్నట్టు ఇది చిన్న చెంచా అవుతుంది. దీంట్లో అంతే బాగా కలపాలి. ఒక 2 నిమిషాలు మూత పెడతాం. మూత తీసి కూర కలిపి చేసి కలిపి బిర్యానీలోకి తీసుకున్నాం. ఇలా వంకాయ జీలకర్ర కారం కూర రెడీ అయిపోయింది. దీని మీద మూత పెట్టుకుని దైవ నివేదన చేసుకున్న తర్వాత తిందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.